సార్ అఖండకు ఆటంకం పోకిరి నాటి గొడవలైన పోకిరి అనుకున్నాను, పోకిరి కాకపోయినా మహేష్ బాబు సినిమా అప్పుడు ఏదో నష్టం వచ్చిందని. అఖండ ఇక దాదాపు దూసుకుపోవడమే, ఇలా శూలం పట్టుకొని తలలు నిన్న కూడా అనుకున్నాం కదా మనం, తలలు ఎగరేసుకుంటూ వాహనాలు ఎగరేసుకుంటూ ఇలా వెళ్ళిపోవటమే. ఇదంతా అయిన తర్వాత ఒరిజినల్ అఖండ ఎవరు, డూప్లికేట్ అఖండ ఎవరు, ఇలాంటి చర్చలన్నీ వచ్చిన తర్వాత చాలా అనూహ్యమైన రీతిలో ప్రీమియర్ షోలు ఆగిపోయిన పరిస్థితి. సో ప్రీమియర్ షోనే ఆగిపోయింది, కానీ ఒరిజినల్ రిలీజ్కి ఏమీ ఆటంకం ఉండదని చాలామంది ఆశపడ్డారు అని చెప్పాలి. ఆధారాలు ఏం లేకపోయినా ఇది ప్రీమియర్ వరకే చెప్తున్నారు, నిర్మాతలు కూడా అంతవరకే చెప్పారు. కానీ తర్వాత చాలా స్పష్టమైంది ఏంటంటే అది ప్రీమియర్ వరకు కాదు, అసలు సినిమా విడుదలకే ఆటంకం ఏర్పడింది అనేది. నిజంగా అంటే సినిమా పరిశ్రమ ఎలాంటిదో కూడా దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఎవరు కోట్లు ఖర్చు పెట్టి, ఒకటేమో కోట్లు ఉండవు అంత తేలిగ్గా, ఉన్నా ఏమీ ఎవరి కోసం ఎవరు ఇవ్వరు. ఏ నిర్మాత అయినా లేదా ఏ దర్శకుడైనా వాళ్ళ తంటాలు వాళ్ళు పడాల్సిందే తప్ప స్టార్ క్యాస్ట్ లేకపోతే మనం మీడియాలో కనపడే తళతళలు అవన్నీ సమస్యలు ఏమీ తగ్గించవు. ఇప్పుడు గతంలో వీళ్ళు ఈ రోజుకు అంతకుముందు 14 రీల్స్ అనే వాళ్ళకు గతంలో కుదిరిన ఒప్పందం ప్రకారం వాళ్ళు ఒక 2 సినిమాల్లో నష్టపోయారు. అది నెంబర్ 1 అనే ఒక సినిమా వచ్చింది కదా మహేష్ బాబుది, అది మరీ సరిగా ఆడలేదు. ఆడకపోతే తర్వాత వచ్చిన ఆగడ్ అనే సినిమాలో చేద్దామంటే అది కూడా ఆడలేదు. సో 2 సార్లు నష్టపోయిన తర్వాత వాళ్ళకు 14 కోట్లు ఎంతో, వీళ్ళు మనకు అవన్నీ ఆడే లెక్కలు అవన్నీ అనుకోండి వీళ్ళు బకాయి పడ్డారట. వీళ్ళు ఏం చేశారు, 14+ అనేదాన్ని 14 రీల్స్ అనేదాన్ని 14 రీల్స్ ప్లస్ అని పేరు మార్చుకొని అచ్చంట గోపి అచ్చంట వీళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. సో నిజంగా ఈ సమస్య అవుతుందని పరిశ్రమలోనూ కొంచెం దగ్గర వాళ్లకు ఇవన్నీ చెప్తున్నా పర్లేదు సినిమా అయితే చూసుకుందామని వాళ్ళు వెళ్ళారు. అది కాకుండా బాలకృష్ణ మారిన రాజకీయ పరిస్థితులు ఇవన్నీ భావించారేమో తెలీదు. వాళ్ళు కూడా కోర్టులో వేస్తున్నారు, కానీ అది ఖచ్చితంగా నిన్ననే వచ్చింది. మద్రాస్ హైకోర్టు విచారించిన తర్వాత మాకు డబ్బులు కట్టిన తర్వాత ఇది విడుదల కావాలి, కానీ అది 14 దాటిపోయి అది 28 కోట్లు ప్లస్ వడ్డీలు అన్నీ కలిపితే 50 కోట్ల దాకా కట్టాలి అని. అంటే వీళ్ళేమో మొదట సాంకేతిక కారణాల వల్ల ఆగిపోయింది అన్నారు. ఇప్పుడు నిజానికి మనం నిన్న అనుకున్నాం కదా సనాతన ఒరిజినల్ మీరా నేనా అంటే, వీరమల్లు విడుదలకు కూడా ఇలాంటి ఆటంకాలు వచ్చాయి. అంటే ఆటంకాలు కూడా పోటీ పడుతున్నట్టుగా ఇది ఒకటి కనిపిస్తుంది. సో ఏదైనా ఇప్పుడు ఆగిపోయింది, కానీ తర్వాత ఏం జరుగుతుంది అనేది క్లారిటీ లేదు ఇప్పటికి కూడా. సో వీళ్ళు చెప్పడం కానీ వాళ్ళు చేయటం కానీ అది ఆ క్లారిటీ ఏమీ లేదు. ఈ లోపల కొన్ని అనవసరమైనవి ఫ్యాన్స్ దీని మీద పెట్టుకోవటము, ఇంత లోపల కొంతమంది స్వాములు వచ్చి మేము ఎప్పుడో చెప్పాము, మేము ఎప్పుడో ఆయన ఎవరో యాగం చేస్తే ఇటువంటిది వచ్చిందని చాలా అనవసరమైన విషయాలన్నీ వచ్చాయి. ఇంక ఇవన్నీ మాట్లాడడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే ఒకసారి ఆ సినిమా థీమే సనాతనం అయినప్పుడు ఎవరైనా యాగాలు నమ్మకాలు లేకపోతే ఆయన ఎవరు ఆ వేణుస్వామి చేసిన యాగం వల్ల ఆగిపోయిందని ఒక స్టోరీ, ఈ స్టోరీ సోషల్ మీడియా వాళ్ళు సృష్టిస్తున్నారా, వాళ్ళు కూడా ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇంకొక ఆయనేమో అసలు నేను అప్పుడే చెప్పానని ఇంకొక స్వామీజీ ఆయన క్లెయిమ్ చేస్తున్నాడు. మరి వాళ్ళని వీళ్ళు సంప్రదించలేదా? సంప్రదించిన డబ్బులు లేకపోతే ఏ స్వామి డబ్బులు అయితే ఇవ్వడు కదా, స్వామి డబ్బులు తీసుకుంటాడు. కానీ అందువల్ల బట్ ఒకటైతే నిజం, వాస్తవాలుగానే జరుగుతాయి, కానీ ఈ హైపులు మటుకే చాలవు అనే ఒక విషయం అయితే ఇక్కడ మనకు అర్థమవుతుంది. తర్వాత ఇది ఎప్పుడు విడుదలవుతుంది, అప్పటికి కొంత ఈ ఉత్సాహం తగ్గడమా, డబ్బు అయితే వాళ్ళు డబ్బులు కూడా వెనక్కి ఇచ్చేసారట. దట్ ఇస్ గుడ్. అడ్వాన్స్గా చాలా భారీ టికెట్ రేట్లు కూడా పెంచారు కదా, సో దాన్ని అయితే కొంచెం సర్దుబాటు చేశారు అంటున్నారు. కానీ బట్ ఇట్ ఈస్ ఎ సెట్ బ్యాక్. మరీ ముఖ్యంగా అత్యుత్సాహం ప్రదర్శించి దాదాపు దాడి స్థాయిలో సాగిన దానికి హఠాత్తుగా ఒక షాక్ లాగా నిన్న సాయంత్రం నుంచి ఇదే నడుస్తూ ఉంది. పరిశ్రమ కూడా దీని గురించి కూడా ఆలోచించాల్సి ఉంటుంది. ఖర్చులు ఇవన్నీ చాలా విపరీతంగా పెంచేసుకున్న తర్వాత, అందుబాటులో లేకుండా పోతున్న తర్వాత ఏం జరుగుతుందనే అంశం కూడా ఇక్కడ చర్చకు వస్తుంది. ఇప్పుడే అది కూడా వచ్చింది కదా, ఈ సినిమాకి సంబంధం లేదు కానీ ఆ పుష్ప అప్పుడు ఆ శ్రీ తేజ్ అనే ఆ బాబు ఇప్పటికి కూడా అతను ఇంకా కోలుకోలేదు అని వాళ్ళ తండ్రి చెప్పడము, అది ఎంత అయిన తర్వాత సరే దిల్ రాజు మళ్ళీ రంగంలోకి వచ్చి నేను మాట్లాడి మీకు ఏం కావాల్సిన చేస్తామన్నది. అదైతే చాలా మంచిది, కొంచెం విచారం కలుగుతుంది. ఆ బాబు 7 ఏడాది అయిన తర్వాత కూడా, బట్ అతనికి ఒత్తిడి వల్ల నరాలు ఇవన్నీ దెబ్బతిని ఇదైన పరిస్థితి. తప్పకుండా వాళ్ళు మాట నిలబెట్టుకుంటారని మనం
అనుకోవచ్చు. 2 కోట్లు డిపాజిట్ చేశారు కానీ ఆ వడ్డీ సరిపోవట్లేదు.